రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైపోయి ఇప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు ప్రారంభమైపోయి దాదాపు ఏంటి 2 ఏళ్ళు దాటిపోయింది. ఇంతవరకు యుద్ధం ఆపే ప్రక్రియ లేదు, ఎప్పటికప్పుడు సాగతీస్తూనే ఉన్నారు. ఉక్రెయిన్కి రీసెంట్గా కూడా $61 బిలియన్ సాయం అమెరికా, $45 బిలియన్ సాయం యూరోపియన్ యూనియన్, $20 బిలియన్ సాయం నాటో ప్రకటించినాయి. కానీ ఆ 2 దేశాల్లోనేమో అంటే యూరప్ కంట్రీస్లోనేమో ఒకళ్ళు వీటో ప్రదర్శించారు, నాటోలో ఒకళ్ళు వీటో ప్రదర్శించడంతో అవి సప్లై ఆగిపోయినాయి. అమెరికాలో కాంగ్రెస్లో ఇంకా ఓకే కాకపోవడం వల్ల ఆగిపోయింది. అయితే యుద్ధం ఆపమని వీళ్ళెవరు అడగట్లా, రష్యాను ఓడించనినే చెప్తున్నారు. కానీ యూరోపియన్ యూనియన్లో సభ్యులైనటువంటి ఆస్ట్రేలియా ఇప్పుడు తాజాగా ఇక శాంతి చర్చలకు వెళ్ళడం బెటర్ అన్నటువంటి ప్రతిపాదన తొలిసారిగా తెర మీదకి తెచ్చింది. ఎందుకంటే ఉక్రెయిన్ గెలవడం అసాధ్యం, రష్యా గెలుపు ఆల్రెడీ అనివార్యమైపోయింది. పోను ఇంకా పోయే కొద్దీ మొత్తం ఉక్రెయిన్ అది ఆక్రమించుకుంటే అది అమెరికా యూరప్ దేశాలకి చావు దెబ్బ. వీళ్ళందరూ కలిసి యుద్ధం ప్రారంభిస్తే ప్రపంచమంతా యుద్ధంలోకి వెళ్ళినట్టు అవుతుంది. అది 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. తద్వారా ఎవరికి ప్రయోజనం ఉండదు, ప్రశాంతంగా ఉన్నటువంటి యూరప్ దేశాలకు కూడా చిచ్చు రేగుతుంది. కాబట్టి సంక్షోభం పీక్ స్టేజ్కి వెళ్ళింది.